ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి మనకి సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత ముఖ్యంగా మనం చేయాల్సిన వచ్చేసరికి ఆన్లైన్లో రిపోర్టింగ్ అయితే చేయాలి. ఇక్కడ మనం రెండు విధాలుగా రిపోర్టింగ్ చేయాలి. ఒకటి ఆన్లైన్లో, ఇంకోటి మనకు వచ్చిన కాలేజ్లో ఫిజికల్గా వెళ్ళి సర్టిఫికెట్స్తో రిపోర్టింగ్ చేయాలి. ఇప్పుడు మెయిన్గా ఈ వీడియోలో మనం ఆన్లైన్లో ఏ విధంగా రిపోర్ట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ఎటువంటి తప్పులు చేయకూడదు, ఎలా చేయాలి ఒక డెమో ఫార్మేట్లో చూపిస్తాను. మీకు ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మనకి కాలేజ్ దోస్తు వాళ్ళు ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ టైంలో ఒక ఫ్యూచర్ అయితే అందుబాటులోకి తెచ్చారన్నమాట. అదే వాట్సాప్ బోర్డ్ సంబంధించి గ్రూప్స్ అన్నమాట. ఈ గ్రూప్స్లో మనకి ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ గైడెన్స్ సంబంధించి కొన్ని గ్రూప్స్ అయితే తేవడం జరిగింది. మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత గ్రూప్ 3, 4, 5, 6, 7, 8 ఉంటుందన్నమాట. ప్రతి గ్రూప్లో సేమ్ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తారు. మీకు ఎంసెట్ సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ వచ్చినా, లేదంటే ఇన్ఫర్మేషన్ మనకి అకాడమిక్ క్యాలెండర్ బీటెక్ సంబంధించి వచ్చినా దీంట్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు. మీకు చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి అందరు జాయిన్ అవ్వండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ప్రొవైడ్ చేశాను. ప్రస్తుతానికి మనకి సీట్ అలాట్మెంట్ అయితే ఇంకా అప్డేట్ అవ్వలేదు. వచ్చిన తర్వాత మనకి డౌన్లోడ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మన ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి పక్కన సబ్మిట్ అయితే కొట్టండి అన్నమాట. మళ్ళీ సబ్మిట్ కొట్టిన తర్వాత మనం ఏ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే కొట్టండి అన్నమాట. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఏం కావాలంటే ఇప్పుడు ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయాలి. దాన్నే సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారన్నమాట. ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ చేయాలి కాబట్టి మధ్యలో అయితే ఉంది కదా మనకి లైట్ పింక్, బేబీ పింక్ టైప్ అయితే ఉంది కదా ఒక ఆప్షన్ అయితే, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఒకసారి చూపిస్తాను. మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మన ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ పేరు, జెండర్, మనకి అలర్ట్ అయిన కాలేజ్ ఏంటి, మన ర్యాంకు, ఫాదర్ నేమ్, క్యాస్ట్, ఏ బ్రాంచ్లో వచ్చింది, ఈ విధంగా మనకు ఉంటుంది అన్నమాట. మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఒక బాక్స్ టైప్ ఉంటుంది, యాక్సెప్ట్ మై జాయినింగ్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని ఉంటుంది అన్నమాట. ఓకే అని కొట్టండి అన్నమాట. ఓకే అని కొట్టిన తర్వాత ఈ విధంగా మనకి యాక్సెప్ట్ అయితే చేసినట్టు, మన ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసినట్టు కింద మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. దీన్ని ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ఇది మస్ట్ అండ్ షుడ్గా మనకైతే కావాలన్నమాట. మనకు వచ్చిన కాలేజ్లో సబ్మిట్ అయితే పక్కగా చేయాలి. దీన్ని అయితే ప్రింట్అవుట్ తీసుకోండి. సో చూస్తున్నారు కదా, బేస్డ్ ఆన్ యువర్ యాక్సెప్టెన్స్ టు జాయిన్ పలానా కాలేజు, బ్రాంచ్ త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ డేట్లో చేసామో, యువర్ జాయినింగ్ డీటెయిల్స్ ఆర్ కన్ఫర్మ్డ్. మన డీటెయిల్స్ అని కన్ఫర్మ్ అయ్యి హాల్ టికెట్ నెంబర్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సబ్మిట్ అలాంగ్ విత్ ప్రొఫెషనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది కదా, ఈ విధంగా మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీతో ఇది కూడా మనం అయితే సబ్మిట్ చేయాలి. ఈ విధంగా ప్రాసెస్ అయితే చేయాలన్నమాట. సో ఇది కన్ఫర్మ్గా చేయాలి. ఒకటి సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో చేయాలి, అండ్ అలాగే ఫిజికల్గా వచ్చిన కాలేజ్లో సర్టిఫికేట్స్తో పాటు పట్టుకెళ్ళాలి. ఈ విధంగా రెండు విధాలుగా చేస్తేనే మన సీట్ అయితే కన్ఫర్మ్ అయితే అవుతుందని అర్థం. ఇదైతే గుర్తుపెట్టుకోండి.